హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది మండే వ్లాగ్ అనమాట. మండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ ఇంకా టొమాటో పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇంకా నిన్న నైట్ ఏమో నేను గ్రీన్ పీస్ సోక్ చేసి పెట్టాను కదా! ఇవాళ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాననమాట. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. సో, లంచ్ బాక్స్‌లోకి. అందుకనే గ్రీన్ పీస్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది. సో, తీసేసి పెట్టేశాను. ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను. రైస్ కొంచెం పలుకుగా వార్చాలి కదా! సో, అందుకే దగ్గర నుంచున్నాననమాట. మళ్ళీ మెత్తగా అయిపోయిందంటే ఫ్రైడ్ రైస్ చేయడానికి బాగోదు కదా! సో, అందుకనే ఇంకా ఫ్రైడ్ రైస్‌లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే నా దగ్గర క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ పీసు ఇవే ఉన్నాయి. సో, అందుకని ఇంక అవే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఐషుకి లంచ్ బాక్స్ పెట్టాలనమాట. ఇంకా చాలా టేస్టీగా వచ్చింది. ఐషుకి అయితే సూపర్ నచ్చింది. ఇంక ఇలాంటి వెజ్ ఫ్రైడ్ రైస్‌లు ఇంకా ట్రై చేయాలి. ఇద్దరు కూడా లంచ్ బాక్స్ అదే పట్టుకెళ్లారనమాట. వెజిటబుల్ రైసే పెట్టాను ఇద్దరికీ గూడాని. ఇంకా వాటర్ బాటిల్‌లో వాటర్ కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి. ఐషు అయితే ఇవాళ లంచ్ బాక్సు ఎవ్రీ టైము కూడా ఆ పెద్ద కంపార్ట్మెంట్ ఉంది కదా! అందులోనే పట్టుకెళ్తదనమాట రైసు. కాకపోతే ఇవాళ పక్క దాంట్లో కూడా ఎక్కువ పెట్టించుకొని పట్టుకెళ్ళింది. సో, వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తానని చెప్పేసి చాలా నచ్చింది ఐషుకి. ఇంకా ఐషుకి, వాళ్ళ తమ్ముడికి ఇద్దరికీ కూడా ఫ్రైడ్ రైస్ చేసిన, నూడిల్స్ చేసిన, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన వీటన్నింటిలోకి తప్పకుండా టొమాటో కెచప్ ఉండాలనమాట. సో, అందుకని ఇంకా ఆ బాక్స్‌లో టొమాటో కెచప్ ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదా! సో, అవి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టాను. ఎందుకంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి 4:30 అయిపోతుంది కదా! ఆకలేస్తుంది అంటుంది. సో, ఇంకా ఈవినింగ్ టైమ్స్ తినడానికి ఉంటదని ఆఫ్టర్‌నూన్ టైము బిస్కెట్ ప్యాకెట్ పెడుతున్నాను. ఇక మా చిన్నోడు ఎందుకు వెరైటీగా నడుస్తున్నాడంటే, నేను నడుస్తానంట, నా వాకింగ్ స్టైల్ అది. సో, మమ్మీ నీ వాకింగ్ స్టైల్ ఇదని చెప్పేసి అలా నడిచి చూపిస్తున్నాడనమాట నాకు. ఇంకా ఫాస్ట్‌గా నడిచాడు కదా! అది ఇషిత్ వాకింగ్ స్టైల్ అంట. ఇక్కడైతే బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. చాలా బటర్‌ఫ్లైస్ ఉన్నాయన్నమాట. సో, వాటితో ఆడుతున్నాడు. ఇంకా క్యాబ్ వచ్చేసింది. ఎక్కించేసి ఇంటికొచ్చేసాను. ఇంకా మార్నింగ్ ఏమో ఓన్లీ రైస్ పెట్టి ఫ్రైడ్ రైస్ చేశాను కదా! ఇద్దరు కూడా ఫ్రైడ్ రైసే పట్టుకెళ్లారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏమో పాలకూర ఫ్రై చేశాను. పాలకూర ఫ్రై బాక్స్‌లో పెడితే ఐషు తినకుండా తీసుకొచ్చేస్తది. నేను తినిపిస్తే తింటది. బ్రింజాల్ కర్రీ గానీ, ఇంకే కర్రీ ఇష్టం లేని కర్రీ ఏదైనా కూడా నేను తినిపిస్తే తింటది. కానీ తనని తినమంటే మాత్రం అస్సలు తినదు. అందుకని ఇంకా పాలకూర ఫ్రై అలాంటివేమీ బాక్స్‌లో పెట్టట్లేదు. ఈవినింగ్ టైమ్స్ చేసినా గానీ అలాంటప్పుడు నేను తినిపించేస్తాననమాట. నేను తినిపించేస్తే ఏ కర్రీ అయినా కూడా తినేస్తది. ఇంకా ఈ శనక్కాయలు నేను ఆల్రెడీ కొన్ని ఉడకబెట్టేసాను. ఇంక ఇవాళ కొన్ని ఉన్నాయి. సో, అందుకని ఇంకా క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు నేను ఇలాగే ఉడకపెట్టడం మానేస్తే అవి బూజు పట్టేసినట్టు అయిపోయినాయి. సో, వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా మార్నింగే ఉడకపెట్టేస్తున్నాను. మార్నింగ్ ఉడకపెట్టుకుంటే కొన్ని కొన్ని తినడానికి ఉంటుంది కదా! ఇంక ఈవినింగ్ ఉడకపెడుతుంటే ఏమవుతుందంటే ఏవో ఒకటి స్నాక్స్ ఏదైనా చేయడం కానీ, ఏదైనా ఆర్డర్ పెట్టడం కానీ చేస్తుంటుంటే ఇవి వదిలేస్తున్నారనమాట తినకుండానే. సో, అందుకని ఇంకా ఇవి ఉడకపెట్టేస్తున్నాను. ఇంకా పనంతా కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వీడియోస్ అవి ఎడిట్ చేసుకునేటప్పటికి ఇంకా మా చిన్నోడొచ్చే టైం అయిపోతుంది. లేదంటే నేను ఎన్ని మూవీస్ చూసేదాన్నో అసల. వీడియోస్ ఎడిట్ చేసే పని లేకముందర ఇంకా ఛానల్ ఓపెన్ చేయకముందు మా చిన్నోడు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసుకొని ఇంకా రోజుకొక మూవీ చూసేదాన్ననమాట. నాకు థ్రిల్లింగ్, సస్పెన్స్ మూవీస్ అంటే చాలా ఇష్టము. సో, ఇంక అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. సబ్‌టైటిల్స్ పెట్టేసుకొని చూసేదాన్ని. కానీ ఇప్పుడైతే అస్సలు టీవీ చూడడమే మానేశాను. టీవీ చూడడానికి అస్సలు టైం ఉండట్లేదనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలిద్దరూ స్కూల్‌కెళ్ళేదాకా ఒకలా ఉంటది పని. ఇంకిద్దరు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత అసలైన పని ఉంటదనమాట. ఇల్లంతా మొత్తం గలీజ్ చేసి ఎళ్తారు ముగ్గురు కూడాని. ఇంక ముగ్గురు పిల్లలు స్కూల్‌కి, నేను ఆఫీస్‌కి ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ ఉంటది. అదంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీనేమో వీడియోస్ అవన్నీ ఎడిట్ చేసుకునేటప్పటికి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోతుంది. అస్సలు టీవీ చూసే టైం అస్సలు ఉండట్లేదు. ఇంకా మా చిన్నోడు కూడా వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆమ్లెట్ ఏసి భోజనం తినిపించేశాను. ఇంకా ఈ షెల్ఫ్‌లో ఒకటి ఆర్డర్ పెట్టామని చెప్పాను కదా! అమెజాన్ నుంచి. అప్పటినుంచి అసలు ఓపెన్ చేయడం అవ్వలేదు. సో, ఇప్పుడు ఓపెన్ చేసాము. సెట్ చేయడానికి చాలా ట్రై చేసాము. ఒకవైపు సెట్ చేస్తుంటే ఇంకొక వైపు ఊడిపోతుందనమాట. వంకరగా ఉన్నాయి. సో, దీన్నైతే రీప్లేస్ పెట్టారు. ఇంకా కొత్తదొస్తే అది సెట్ చేసి ట్రై చేయాలి. నాకైతే చాలా నచ్చింది ఈ షెల్ఫ్‌లో. మా హస్బెండ్‌కేమో అంతగా నచ్చలేదనమాట. సో, రీప్లేస్ చేసిన తర్వాత అది కూడా బాగోకపోతే ఇంకా రిటర్న్ చేసేస్తాము. పిల్లలు బుక్స్ అది పెట్టుకోవడానికి షెల్ఫ్‌లు చాలా నీట్‌గా ఉందనమాట సెట్ చేసుకుంటే. కాకపోతే వంకరగా ఉండడం వల్ల అది సెట్ అవ్వట్లేదు అసల. ఇంకా ఐషు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవాళ పిజ్జా కావాలని అడిగారు. సో, అందుకని ఇంకా పిజ్జా ఆర్డర్ చేశారు. ఇద్దరికీ కూడా పిజ్జా అంటే చాలా ఇష్టము. నేనైతే పిజ్జా తినడం మానేశాను. ఒకప్పుడు తినేదాన్ని కానీ ఇప్పుడైతే అస్సలు డైజెషన్ అవ్వట్లేదు నాకు పిజ్జా. సో, అందుకని ఇంక మొత్తం మానేశాను. ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాననమాట. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. నైట్‌కేమో బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి, ఆయనకే. సో, అందుకే రైస్ కూడా తక్కువ పెట్టాను. ఇంకా ఒకసారి కిచెన్ చూసారు కదా! ఎంత భయంకరంగా ఉందో అదంతా క్లీన్ చేయాలి. ఈ లోపల నేను ఆ డిషెస్ అన్నీ క్లీన్ చేసుకుంటూ మా చిన్నోడికి డిక్టేషన్ చెప్తున్నాననమాట కిచెన్‌లోంచి.
సో ఇంకా హాల్లో పడుకొని రాస్తున్నాడు హిందీ ఆలు. మా చిన్నోడికి ఇప్పుడు అమ్మహ వరకు రాయడం వచ్చేసింది. ఇప్పుడైతే కక్క గగ్గాలు స్టార్ట్ చేశారు. స్వర అయిపోయింది. ఇంకా వ్యంజన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో అవన్నీ రోజు డిక్టేషన్ చెప్పి ప్రాక్టీస్ చేపిస్తాను. ఎక్కువగా హిందీ ఇంకా కన్నడ చేపిస్తాను. ఎందుకంటే ఇంగ్లీషు మ్యాథ్స్ ఎలాగో తను గ్రిప్లోనే ఉంటాడు. ఆ 2 సబ్జెక్టులు మంచిగా నేర్చుకుంటాడు. ఇవి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలి కదా, ఇవి రాయడం కొంచెం కష్టం అని చెప్పేసి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేపిస్తానన్నమాట. సో ఇంకా డిక్టేషన్ అదంతా అయిపోయింది. నేను ఇంకా డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దగ్గర కూర్చొని హోంవర్క్ చేపిస్తున్నాను. ఇవాళైతే మ్యాథ్స్ హోంవర్క్ ఇచ్చారనమాట. ఇంకా నైట్ పడుకునేటప్పుడు పిల్లల కోసం నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను. ఇంకా నెక్స్ట్ డే లంచ్ బాక్స్లోకి ఏమో ఐషు చపాతీ చోళ కర్రీ అడిగిందనమాట. సో అందుకని ఇంకా శనగలు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా నాకు ఎలాగో మండే కాబట్టి రైస్ తినను నేను. సో అందుకని ఇంకా రొట్టె వేసేసుకున్నాను. దాంట్లో కాంబినేషన్ కొంచెం షుగరు, కర్డు, పిక్కులు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట చట్నీ కింద. చాలా టేస్టీగా ఉంటుంది అలాగా. వెడ్నెస్డే మా చిన్నోడికి స్కూల్లో సెన్స్ ఆర్గాన్స్ మీద టాక్ ఉంది. సో అందుకని ఇంకా దానికి సంబంధించిన డ్రాయింగ్స్ అవి వేస్తున్నాను. ఇంకా నేమ్స్ అవన్నీ కూడా రాయలే. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఇంకా 1 డే టైం ఉంది కదా, ఇంక నెక్స్ట్ డే రాద్దామని క్లోజ్ చేస్తాను అనమాట ఇక్కడితో. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.